నమస్తే, వెల్కమ్ టు సమయం తెలుగు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే చర్చ, హైడ్రా. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ లక్ష్యంగా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరు అడ్డొచ్చినా ఆగేదే లేదు, కూల్చివేతల్లో తగ్గేదే లేదు అనుకుంటా బుల్డోజర్లు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే ఈ కూల్చివేతల్లో చాలామంది సామాన్యులు తమ కలల సౌదాలను కోల్పోతున్నారు. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు కూడా హైడ్రాకి అప్పచెప్పింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో హైడ్రా తీరు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ గారు. నమస్తే సార్. ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్ నడుస్తుంది హైడ్రాలో స్టార్టింగ్ రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చారు, తర్వాత ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చేశారు. ఇప్పుడు సామాన్యుల కళల సౌదాలపై బుల్డోజర్లు దండెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే ఒకటి ఫస్ట్ ఏమో దీన్ని అటెన్షన్ డైవర్షన్ గా కూడా ఆలోచించాలి రాంప్రసాద్. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఈరోజు చర్చిస్తున్నామా? 6 గ్యారెంటీల గురించి. 6 గ్యారెంటీలు మీకు గుర్తుంటే సెప్టెంబర్ 17, 2023న తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా మంది బహిరంగ సభలో 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలలో ఇవాళ ఏమైనాయి? 15,000 రూపాయల రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా ఇవాళ ఏం చేస్తాం, ఏమిస్తారు అని అడిగితే ఇప్పుడు ఇయ్యము, రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇస్తాము. పోనీ ఆ రుణమాఫీ అయిందా అని అంటే ఒకసారి 10,000 కోట్లు అయినాయి అంటారు, ఒకసారి 18,000 కోట్లు అయినాయి అంటారు. ఒక ఆయన కాంగ్రెస్ ఎంపీ పోయి పార్లమెంట్లో దేశం మొత్తానికి ఒక్కటే సింగిల్ డేలో మొత్తం ఇచ్చేసినామని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నగరం మొత్తం హోర్డింగ్లు వేసుకుంటారు. కానీ ఇవాళ కూడా మనం ఏం చూస్తున్నాం? రైతులు ధర్నాలు చేస్తున్నారు. వాస్తవం కాదా? ఉన్న కోదాడులో రైతులు పోయి నిరసన తెలిపితే, బ్యాంకుల ముందు నిరసన తెలిపితే కేసు వేస్తాము, బొక్కలు వేస్తాము, ₹1,00,000 ఖర్చు అయితే మీకని సిఐ బెదిరించింది. అందరం కూడా ఆ వీడియో చూసి. కానీ ఇవాళ ఆ అంశాలు మాట్లాడతలేము. ఇవాళ ఏం చేసిర్రు? హైడ్రా అనేది తీసుకుని వచ్చారు. పోనీ అసలు హైడ్రాకు ఫస్ట్ చట్టబద్ధత ఉందా అని అంటే మొన్న దాదాపు అంటే 3-4 నెలల తర్వాత, 3-4 నెలల కూల్చివేతల తర్వాత, భయభ్రాంతులు చేసిన తర్వాత మొన్న కేబినెట్ సమావేశం పెట్టి కొన్ని దాని మీద తీర్మానాలు తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకున్నారు. దానికంటే ముందే ఐపీఎస్ అధికారి ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో మేము ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పారు. క్యాబినెట్ కంటే ముందు ఒక ఐపీఎస్ అధికారికి ఎట్లా తెలుస్తుంది? ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, మంత్రి గారు చెప్పిర్రు అంటే ఒక అర్థం. సరే చెప్పారు. ఇవాళ మీరు గమనించండి, హైడ్రా అసలు వచ్చిన ఫస్ట్ వాళ్ళ రీజన్ ఫస్ట్ ఏమని చెప్పారు? ఎఫ్టీఎల్లు, బఫర్స్. మేమేమన్నామంటే చేసినప్పుడు అందరిది చేయండి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉదాహరణ తీసుకోండి. స్వయాన రేవంత్ రెడ్డి గారి సోదరులైన యనుమల తిరుపతి రెడ్డి గారిది ఉంది. వారేమో అక్కడ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ మీద వారు నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఆయనకేమో నోటీసులు ఇస్తారు, కానీ మిగతా చోట్లు మాత్రం ఇవాళ ఎక్కడైతే కూల్చివేతలు చేస్తున్నారో వాళ్ళకు నోటీసులు ఇస్తలేరు మీరు. ఇంకోటి అస్మత్పేట్ చెరువు దగ్గర కూడా మీరు పోయినరు. అక్కడ ప్రేమ్ సాగర్ ఎంక్లేవ్ అని ఉన్నది. మొత్తం అక్కడ లేఅవుట్ చేసిన వ్యక్తే స్వయానే ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు. వారి పేరు మీద అక్కడ ఎంక్లేవ్ ఉన్నది. మరి వాళ్ళ అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, లోన్లు తీసుకుంటారు. లోన్లు వెరిఫికేషన్లు చేసుకున్న వాళ్ళు కూడా ఎస్బీఐ నుంచి, ఎల్ఐసి నుంచి సామాన్యులే వాళ్ళు చెప్తున్నారు మాకు లోన్లు కూడా వచ్చినాయండి, రిజిస్ట్రేషన్లు కూడా అయినాయండి, మొన్ననే రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఆ లేఅవుట్లు చేసిన వాళ్ళ తప్ప, వాళ్ళకు అనుమతులు ఇచ్చిన వాళ్ళ తప్ప, తీసుకున్న వీళ్ళు పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కళలు వాళ్ళ కూల్చేస్తుంటే వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి? మళ్ళా తర్వాత హైడ్రా ఏమనంటది? లేదు మేము ఎవరైతే నివసిస్తున్నారో, అంటే మీరు రేవంత్ రెడ్డి గారు సోదరులది కూల్చేయండి అని డిమాండ్ పెరిగినప్పటికెళ్ళి అప్పుడు హైడ్రా ఏమని తీసుకున్నది లైను? లేదు మేము ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ ఇల్లు కాదు, ఎవరైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారో, వాళ్ళని మీరు ఆపేసేది డెఫినెట్ గా. కానీ ఎవరినైతే మీరు ఇవాళ పోయి భయపట్టిస్తున్నారో అసలు ఎప్పుడు నుంచి ఉంటున్నారు వాళ్ళు? ఇలా బద్నాం ఏమని చేస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదే, చైతన్యపురి ఎప్పుడైంది అది? బీఆర్ఎస్ కంటే ముందు, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు దాదాపు 20-25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కదా చైతన్యపురి కానివ్వండి, అటు ఎల్బీనగర్, కొత్తపేట కానివ్వండి, వాళ్ళ మూసి చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు పోయి నోటీస్ ఇవ్వకుండా కూడా తీస్తున్నావు. మళ్ళా తర్వాత దానికి ఏమని చెప్తారు? హైడ్రా కాదు. ఒకటేసారి హైడ్రా, జిహెచ్ఎంసీ అందరి మీద పడ్డారు. జిహెచ్ఎంసీ మేయర్ అమ్మనేమో యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర పోయి ఇగోండి చూడండి, నువ్వు బుల్డోజర్ చేసినావు, మేము బుల్డోజర్ చేసినాం, మంచిగా చేస్తున్నాం అని చెప్పుకోబట్టే. దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ అంటే ద్వేషం, ప్రియాంక గాంధీ గారు అంటే అసలు బుల్డోజర్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. కానీ ఇక్కడ నీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ప్రజల ఇండ్ల మీదకి మనం చూస్తున్నాం.
గుడిసెనా ఇల్లా 1 ఫ్లోరా 2 ఫ్లోర్సా కాదు, సడన్ గా వర్షాలు పడుతున్నాయి. మనం చూసినాం పోయిన వారం మొత్తం, అసలు ఈ నెల ఫస్ట్ నుంచి వర్షాలు వచ్చినాయి. ఖమ్మం వరదలు, ఇక్కడ వర్షాలు, అవన్నీ కూడా చూసినాం. అట్లాంటి సమయంలో నువ్వు పోయి హైడ్రా నడిపిస్తావు, బుల్డోజర్ తీస్తావు. సడన్ గా వర్షంలో ప్రజలు ఇల్లు లేక ఏం లేకుండా రోడ్డు మీద పడ్డారు. తర్వాత మా కేటీఆర్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఎవరికైతే ఈ గుడిసెలు వీళ్ళకు ఉన్నాయో మీరు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని చెప్పారు. అందరికి కాదు, ఎవరైతే గుడిసెలాలు ఉంటున్నారో. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అదే దొరికిందిగా మోకాని, మూసీ నది ఆ ప్రవాహంలో ఉన్న వాళ్ళు, బార్డర్ ఆ ప్రాంతంలో ఆ బ్యాంక్స్ మీద ఉంటున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇవాళ ఎవాక్యుయేట్ చేసి అక్కడ పంపిస్తున్నారు. కానీ అక్కడ ఫస్ట్ ఫ్లోర్లు, సెకండ్ ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పోయి డబుల్ బెడ్రూమ్లు ఎట్లుంటారు? ఉండలేరు కదా. సో అందరినీ కూడా ఇవాళ మనం చూడండి ఏ స్థాయికి వచ్చినాము అని అంటే, కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర అంటే మీ భయాన్ని మీరు సృష్టించి కూల్ చేస్తాం, ఇది చేస్తాం. భాగవతం చెప్పబట్టే రేవంత్ రెడ్డి గారు. యుద్ధం కాదు కదా ఇది. భాగవతం ఎక్కడ అయిందండి? ఎక్కడ? అది మనకు పోరాటం మధ్యలోనే కదా. పోరాట సూత్రము, ధర్మము చెప్పింది, ఒక యుద్ధ నీతి చెప్పింది శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెప్పింది అర్జునునికి. అర్జునుడు ఎవరు? ఈజ్ అ వారియర్. నువ్వు ఇక్కడ ఎవరి మీద వార్ చేస్తున్నావు? ప్రజల మీదనా? ఇవాళ నిన్న బుచ్చమ్మ అనే అమ్మ తల్లి చనిపోయిందంటే చుట్టంతా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నోటీస్ ఇవ్వలేదు, మేము కూల్చలేదు. కానీ భయాన్ని అయితే సృష్టించినావు కదా. చుట్టుపక్కన అంతా కూల్చేస్తుంటే నా ఇల్లు కూడా నిన్న పిల్లలకు చేసింది ఇది ఒకటే. వాళ్ళు పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆ ఇల్లు కూల్చేసింది, ప్రాణం పోయింది. రేవంత్ రెడ్డి గారు హైడ్రానో ప్రాణం తీసుకురాలేదు. ఇలాంటి భయాన్ని నువ్వు ఇవాళ ఎంతో మందిలో సృష్టిస్తున్నావు. వాళ్ళు రోడ్డు మీద పడి ఆ నాయకుని దగ్గరికి, ఈ నాయకుని దగ్గర ఓటు పోవడానికి సమయం దొరకలేదు. ఇది రాజకీయం కాదు, మనము నిర్మాణం చేసుకున్న నగరం. వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ, బీహార్ వాళ్ళ, కూలి వాళ్ళ, అది కాదు ముఖ్యం. ముఖ్యం ఏంటిదంటే మానవత్వం. ఆ మానవత్వ కోణంలో ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. చాలా మంది కూల్చినప్పుడు నల్ల చెరువు కానీ, లేకపోతే అమీన్పూర్ చెరువు కానీ, ఈ ఏరియాలలో చాలా కూల్చివేతలప్పుడు ఒక గంట సమయం ఇవ్వండి అంటే, అంతకు ముందు రోజు ఓనర్కి ఇచ్చారు నోటీసులు, కానీ మా వరకు రావడానికి టైం పట్టింది, మాకు ఒక హాఫ్ డే టైం అన్ని ఇవ్వండి, మేము అందులో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ మా సామాన్లు కానీ తీసుకోవడానికి టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేకపోయారు. అన్ని మేము చాలా నష్టపోయినాం. ఎంతో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని ఒక 50 లక్షలు 60 లక్షలు లోన్లు తీసుకొచ్చుకొని ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం. అవి కూడా ఇవ్వలేకపోయారు, తీసుకునే టైం ఇవ్వలేదు అని చెప్పేసి ఏడుస్తున్నారు చాలా మంది. మేము ఎంతో కష్టపడి కొన్ని ఏళ్ల నుంచి కూడబెట్టుకున్న డబ్బులతో పాటు లోన్లు తీసుకొని కట్టుకున్నాం, అవి కూల్చేసారు. ఇప్పుడు దాని ద్వారా మేము ఇల్లు పోయింది, కట్టుకున్న ఇల్లు పోయింది, కష్టం పోయింది, డబ్బులు కూడా పోయినాయి. ఇప్పుడు మాకు ఎలాంటి సోర్స్ లేకుండా అయిపోయింది. ఇలా చేయడం వల్ల మా జీవితాలే పోయినాయి అని ఏడుస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితికి ఎట్లాంటి గవర్నమెంట్ ఎట్లాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా మీరు గమనించండి, 2 రకాల సెక్షన్స్ ని మనం ఈ మొత్తం కూడా మీ మీడియా ద్వారా ప్రజలు మాట్లాడడం చూసినాం. ఒక చిన్న పాప పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వలేదు అనేసి చెప్పింది. ఎంత? 500 రూపాయలు. 500 రూపాయల సమస్య కావచ్చు, కానీ ఏంటిదంటే కనీసం ఆ 500 రూపాయలు కూడా దొరకని సమయంలో వాళ్ళు కష్టపడి, గవర్నమెంట్ స్కూల్స్ అందుకే ఉన్నాయి కదా, తను కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పుస్తకాలు కొనిచ్చారు. ఆ పుస్తకాలను కూడా నువ్వు తీసుకొని ఇవ్వకుండా, ఆ సమయం ఇవ్వకుండా కూల్చేసినావు. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వము పండుగకు చీర ఇచ్చింది? కొందరు ఇది పట్టు చీరనా, ఇది వేస్ట్ చీర, ఈ చీర ఇచ్చింది మనం ఆర్డర్ మన చేనేతలకు. ఒకవైపు చేనేతల జీవితాలు ఆర్థికంగా బలపడాలి, ఇంకొకటి కనీసం ఒక్క చీర లేని మహిళకు కూడా కనీసం ఆ పండుగ రోజైనా కూడా ఒక చీర ఉన్నది, నేను పండుగ చేసుకోగలుగుతాను అని ఆ వాల్యూ. లేకుంటే డబ్బు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, సో ఆ సెలబ్రేషన్ అది చేయడం. అట్లాంటిది వాళ్ళ బట్టలు కూడా ప్యాక్ చేసుకొని ఇవ్వకుండా నువ్వు ఇల్లు కూల్చివేతలు చేస్తావు. ఇది ఒక సెగ్మెంట్ అయితే. ఇంకొకటి మీరు గమనించండి, కొందరు ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ వేరే, లేఅవుట్లు చేసిన వాళ్ళు వేరే, కిరాయికి ఉంటున్న వాళ్ళు వేరే. మనం చూసినాము అదే కుక్కట్పల్లి దగ్గర ఆ ప్రాంతంలో 50 లక్షలు కూడబెట్టుకొని ఆయనే ఒక ఫుడ్ కేటరింగ్ ది బిజినెస్ పెట్టుకున్నాడు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇది మా సొంతం అని కూడా చెప్తలేరు, మేము కిరాయికి వచ్చి ఉన్నాం, ఓనర్ మాకు చెప్పలేదు. కానీ నువ్వేం చేసినావు? కూల్ చేసినావు. వాళ్ళ మిసెస్ ప్రెగ్నెంట్ ఉన్నది, తల్లి ఏడుస్తున్నది, ఆయన మొత్తం బోర్న అక్కడ పడి బాధపడుతున్నాడు. ఆ 50 లక్షలు కష్టంగా ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, రోడ్డు మీద పడ్డు. ఇవాళ అసలు ప్రభుత్వం దీనికి
ఒక కనీసం ప్రణాళిక కూడా లేకపోవడం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కేవలం ఇది ఒక్కటే అంశం కాదు. మీరు ఆటో డ్రైవర్లు చూడండి, మీరు ఆర్టీసీ అనేది ఒక స్కీమ్ తీసుకున్నారు, దాదాపు 9 నెలలు అయింది. మీరు అన్నారు అప్పుడు ఎన్నికలప్పుడు ఆటో డ్రైవర్లకు 12,000 ఎప్పుడు ఇస్తావు? ఎంతమంది చనిపోయారు? వాళ్ళు మొత్తము నీకు ఎమర్జెన్సీగా నీకు ఇప్పుడు గాయమైంది అనుకోండి, మీకు గాయమైనప్పుడు డాక్టర్ మీకు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడా, సంవత్సరం తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడా? నీ పోరాటం అప్పటి నుంచే కదా, ఆ క్షణం నుంచే కదా. ఖమ్మం వరదలు ఆగస్టు 31న 1 సెప్టెంబర్న ఖమ్మం వరదలు వచ్చినాయి. నువ్వు హెలికాప్టర్ పంపలేదు, మీ మంత్రులు తీసుకుపోలేకపోయినరు. అక్కడ ఒక సామాన్యుడు, సుభాన్ అనే ఒక సామాన్యుడు బుల్డోజర్ తీసుకొని పోయి 9 మందిని కాపాడాడు. అది ప్రభుత్వం ఫెయిలియర్. సరే, అది పక్కన పెడదాం. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 28 సెప్టెంబర్, అంటే 28 రోజులైనాయి. ఎంత సహాయం అందింది? 1 సెప్టెంబర్ నా వరదలు వచ్చిన తర్వాత 2 సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారా లేదా? అన్నారు. తర్వాత 6న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 17,500 ఇస్తామని అన్నారు. మళ్ళా 24 గంటల తర్వాత లేదు 16,500 అన్నారు. రూపాయి ఇచ్చిరా ఇవాళకైనా? 27 రోజులు ఖమ్మం వరద బాధితులు కొట్టుకపోయినాయి, వాళ్ళ ఇల్లు కూలిపోయినాయి, వాళ్ళ సర్టిఫికేట్లు మొత్తం నాశనం అయిపోయినాయి, పచ్చిగా అయిపోయి మొత్తం చిరిగిపోయినాయి. నువ్వు ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నువ్వు పోయి అక్కడ వెతికినా కూడా వాళ్ళ ఇల్లు అక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయాను. ప్రభుత్వం అప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము హైదరాబాద్ లో వరదలు వస్తే 10,000 ఇస్తే ఏమన్నారు అప్పుడు? నీ కార్యకర్తలకే ఇస్తున్నావు, వాళ్ళకి ఇస్తావా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నోనికి ఇస్తావా, వీనికి ఇస్తావా అని ఏడ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు ఫలితాలు నష్టమయ్యేటట్టు చేసిరు. కానీ కనీసం గుర్తు పెట్టుకోవాలి, ఇమీడియట్ గా నాకు తెలిసి ఎప్పటి వరకు అట్లాంటి ఒక ప్రభుత్వం చేయలేదు. ప్రతి ఇంటికి పోయి ఒక 10,000 రూపాయలు. ఎందుకంటే ఇమీడియట్ గా మీకు బియ్యం 500 రూపాయల బియ్యం అక్కడ ఒకవేళ పచ్చిగా అయిపోయిందండి, అంతా డ్రైనేజ్ నీళ్ళు వచ్చినాయి అందులోకి, నీకు లేవు. ఒక ప్రభుత్వం సపోర్ట్ చేస్తే నువ్వు పోయి ఆ బియ్యాన్ని కొనుక్కోగలుగుతావు. నీకు ఒక ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఒక 1,000 రూపాయలు నువ్వు ఒక ఎలక్ట్రీషియన్కి ఇచ్చుకొని నీ ఫ్రిడ్జ్ ని రిపేర్ చేసుకోగలుగుతావు, టీవీని రిపేర్ చేసుకోగలుగుతావు, పుస్తకాలు తడిచిపోతే పుస్తకాలు కొనుక్కోగలుగుతావు. ఇవాళ వరకు 1 రూపాయి ఇవ్వలేదు ఖమ్మం వరద. సో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ హైడ్రా వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్ళి ఇచ్చేటట్టున్నారు అనేది? ఎక్కడికి వెళ్ళి రీహాబిలిటేషన్ అని అడిగినాం. ఇంకొకటి, నువ్వు వాళ్ళకి ఇల్లు ఇస్తావు, ఇల్లు వేరే నగరం వేరే. ఎక్కడనో తీసుకుపోయి ఒక అడవిలోనో ఇంకెక్కడనో ఇల్లు ఇచ్చేసినాం అనుకోండి, వీళ్ళ స్కూలు మార్చాల్సి వస్తుంది, వీళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నది మార్చాల్సి వస్తుంది. అంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మూసి ఆ బార్డర్ లో అక్కడ చేస్తున్న వాళ్ళ వ్యాపారాలు కానివ్వండి, చిరు వ్యాపారాలు, అక్కడ చిన్న వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళ మొత్తము లైఫ్ ఆ హ్యాబిటాట్ ని నువ్వు షిఫ్ట్ చేస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా? సో అసలు ఇంకొకటి ఏంటిదంటే సైంటిఫిక్ రీజనింగ్ మనం గమనిద్దాం. మేము దీని మీద స్టడీ చేసినాం, రేవంత్ రెడ్డి గారు అన్న స్టడీ చేసిరో లేదో మాకు తెలియదు, కానీ 1,50,000 కోట్లు అనేసి ప్రకటించారు అధికారికంగా. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఎంత డిస్టెన్స్ ఉంది ఇది? సుమారు 56 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈ మొత్తం కూడా ఈ మూసి ప్రభావం. సో అయితే థేమ్స్ అని పట్టుకున్నారు లండన్, ఆ థేమ్స్ కి పోయి పర్యటించి వచ్చారు. థేమ్స్ లో అదేంటిదంటే మొత్తం కూడా ఆ పరివాహక ప్రాంతం 346 కిలోమీటర్స్. సెంట్రల్ లండన్ లో కీలకమైన ప్రాంతం 32 కిలోమీటర్స్. దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 48,000 crores మాత్రమే, 48,000 కోట్లు మాత్రమే. అందులో వాళ్ళు నిర్మాణాలు చేసింది టైడ్ వే టనల్ నిర్మాణం చేసిర్రు, ఒక టైడ్ వే టనల్, సూవర్ సిస్టమ్, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్, ఒక పర్యాటక కేంద్రంగా మార్చిండ్రు. అండ్ లండన్ లో మీకు ఒకటి తెలుసా, అక్కడ బాత్రూమ్లలో కూడా మీరు వాష్ బేసిన్లలో ఓపెన్ చేసినా కూడా నల్ల నీళ్ళు ఓపెన్ చేస్తారు డైరెక్ట్. అక్కడ డ్రింకింగ్ వాటర్, సపరేట్ వాటర్, బోర్ నీళ్లు అట్లేముండయి పూర్తిగా. అది ఇక్కడ సాధ్యమా? మీరు చేసేటట్టుందా? సో 1,50,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయి, దేనికి ఖర్చు అవుతున్నాయి? పోనీ మన దేశంలోనే చూద్దాం, థేమ్స్ పక్కన పెట్టేసి మీ టీం వాళ్ళు పోయి చూసిన నమామి గంగా నది 10 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. గంగా నది సుమారు 4,050 కిలోమీటర్లు దాని మొత్తం కూడా దాని ఫ్లో ఉన్నది. ఎంత దానికి ఖర్చు పెట్టింది? పూర్తిగా 40,000 కోట్లు. మొదటి బడ్జెట్ లో, మోదీ గారి బడ్జెట్ లో 2014 నుంచి 21 వరకు ఒక 22,000 కోట్లు అయితే, మళ్ళీ 21 నుంచి వాళ్ళు వేసుకున్న అవుట్లే 26 వరకు ఇంకొక 20,000 కోట్లు. దాంట్లో ఏంటిది? మొత్తం గంగా నది ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 4,000 గ్రామాల్లో శ్మశాన వాటికలు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, ఘాట్ల సుందరీకరణ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇంత ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇలా చేశారు. నువ్వు ఇందులో ఏం చేస్తున్నావు ఇప్పటివరకు చెప్తలేవు. ఇది ఇలాగ ఉంటే
గుజరాత్ లో. సాబర్మతి దాదాపు అది ఒక 22 కిలోమీటర్స్. అక్కడ బోటింగ్లు కానివ్వండి, మొత్తం డెవలప్మెంట్, డ్రైనేజ్, బ్రిడ్జులు ఇవన్నీ నిర్మాణమైనవి. అది 7,000 కోట్లు. యమునా నది ఢిల్లీ బోర్డు వాళ్ళు తీసుకున్నారు, అదే ఒక 28 కిలోమీటర్లు. దానికోసం ఖర్చు పెట్టింది 1000 కోట్లు మాత్రమే. సో ఇవన్నీ కాకుండా నువ్వు 1,50,000 కోట్లు. ఇంకొకటి ఏంటిదంటే, మేము దీని మీద స్టడీ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టినప్పుడు మెయిన్ హార్ట్ అనే ఒక సంస్థ వాళ్లకు మేము దీన్ని ఇస్తున్నాము అని చెప్పారు. ఇంకా అఫీషియల్ టెండర్ అయిందా, ఇచ్చిరా, ప్రకటన కాదు, కానీ సమీక్ష నుంచి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరి మెయిన్ హార్ట్ సంస్థ అనేది చూసినాం. దాంట్లో ఉన్న ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే అధినేతలు ఉన్నారో, ఒమర్ షెహజాద్, వాళ్ళు పాకిస్తాన్ దేశం నుంచి 3,000 కోట్ల రూపాయలు అక్కడ పాకిస్తాన్ కరెన్సీ తీసుకొని పరారైన వాళ్ళు. మేం కాదు చెప్పింది, పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ మీద లుకౌట్ నోటీస్ పెట్టారు. మరి అట్లాంటి వాళ్ళని తెచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా 1,50,000 కోట్లతో చేసి ఏం సాధించబోతున్నావు అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు హైడ్రాని డైవర్షన్ లాగా హైడ్రామా అని మీరు చెప్తున్నారు. ఇంత హైడ్రామా అని చెప్పేసి మీరు చెప్తున్న ఈ మాటకి ఒక 2020 అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయంగా సీఎంగా ఉన్న కేసీఆర్ గారే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 28,000 ఆక్రమణలు ఉన్నాయి నాలాల పైన, వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కూల్ చేస్తాం అని చెప్పడమే కాకుండా మిగతా ఎవరైనా ఆక్రమణలు చేసి కడదామంటే కూడా వాళ్ళు జాగ్రత్త పడండి, మీరు వృధాగా మీ ఖర్చు అయిపోతే మీ డబ్బులు అసలు కఠినంగా వ్యవహరిస్తాము, అసలు ఖచ్చితంగా కూల్ చేయడమే, ఎలాంటి దయదాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్ చేస్తాము అని చెప్పేసి మీడియా ముందు చెప్పారు. సేమ్ అదే ఇష్యూని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. మరి అట్లాంటప్పుడు మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు ఫస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మనం ఒకటి గమనించాలి. 2020లో హైదరాబాద్ నగరంలో తీవ్రమైన ఫ్లడ్స్ వచ్చినాయి, అది తెలిసిన వాస్తవం. ఫ్లడ్డింగ్ అయింది. దానికంటే ముందు డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లాంటి పరిస్థితి ఉండే, నిజాం కాలం డ్రైనేజ్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటాం. దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రకరకాల ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వం ఎంతో మంది పాలించారు. మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు మనం డీల్ చేయలేకపోయినాం? చెరువుల ఆక్రమణ ఇవన్నీ కూడా అయినాయి. ఎస్, ఉదాహరణకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కన్వెన్షన్ చేసిన అనేసి కేసీఆర్ గారు అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పోయినరు, అదంతా చేశారు. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. చాలా మంది కూడా ఆక్రమణలో ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు రకరకాల స్టేలు తీసుకొని వచ్చారు. ఒకటి మీరు గమనించండి, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ చెరువుల ఆక్రమణను ప్రోత్సహించిందా? లేదు. చెరువుల స్థిరీకరణ కోసం, దాని రీజువినేషన్ కోసం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు కేవలం హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అది తీసుకున్నాం. ఆ ప్రోగ్రామ్స్ ని మనం తీసుకున్నాం. అండ్ అంతేకాకుండా జిహెచ్ఎంసీ అయినా హెచ్ఎండిఏ పరిధిలో అయినా కూడా నిర్మాణాలు చేపడితే ఎంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ వచ్చేసినాయి. కానీ అంత కఠినంగా నియమ నిబంధనలు పెట్టినా కూడా గతంలో ఉన్న వాళ్ళకు, అందుకే కదా మేము డబుల్ బెడ్రూమ్లు నిర్మాణాలు చేపట్టినాం, ఎంతో మందిని రీలొకేట్ చేయగలిగినాం, సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం. అది కూడా కాకుండా కఠోరంగా ఒక ప్రభుత్వము రోడ్డు మీద ఓవర్ నైట్ పడేయలేదు. ఇట్లాంటి పరిస్థితి రాలేదే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో సడన్ గా పీకేసి ఒకటేసారి చేసేటట్లేదు కదా. దానికోసం ఏం ఆల్టర్నేటివ్లు చేయగలుగుతాం అనేది ఆలోచించాలి ప్రభుత్వం కూడా. కేసీఆర్ గారు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు కాక, కానీ దాని తర్వాత అధికారులతో కూర్చొని ఏం సాధ్యం, 2020 వరదలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే వర్షాలు అదే తరాలో పడ్డాయి, రికార్డు స్థాయిలో పడ్డాయి, మొన్న కూడా పడ్డాయి. కానీ ఎందుకు హైదరాబాద్ నగరంలో మనము ఇళ్లలో నీళ్ళు వచ్చినట్టు, మొత్తము లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినట్టు, చనిపోయినట్టు ఎందుకు వినలేదు? SNDP అనే కార్యక్రమం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత ఎన్ని నాలాలు, ఉదాహరణకు మీరు గమనించండి, అస్మత్పేట్ చెరువు నుంచి మీకు ఆ ప్యాట్నీ నాలా ఇక్కడికి వచ్చే విధంగా మనం చూస్తుండే. అది ఆ కార్యక్రమం అంటే అక్కడ బేగంపేట దగ్గర కొన్ని నెలలు మూసేసి ఆ ప్రోగ్రామ్, ఆ డెవలప్మెంట్ చూస్తే ఇలా రసూల్పురా ఏరియాలలో కూడా ఇక్కడ కూడా మీకు ఈవెన్ వాల్స్ నిర్మాణం చేసి ఎప్పటికప్పుడు డీసిల్టేషన్లు చేసి ఇవన్నీ చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నది, హైదరాబాద్ లో కనబడుతున్నది. మీరు అట్లాంటివి చేయండి. STPలు, కుకట్పల్లి STP మొన్న KTR గారు పోయి దాన్ని చూసాను. అట్లాంటివి ఇంకేమి కంప్లీట్ చేయాలనో కంప్లీట్ చేయండి, ఈవెన్ మూసీలో కానివ్వండి. కానీ వీళ్ళను జరిపేస్తాము, తీసేస్తాము, కూల్ చేస్తాము అని మీరు యథేచ్ఛగా, ఇన్ఫాక్ట్ మనం గమనిస్తున్నాం, హైడ్రా పేరు చెప్పుకొని వసూలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి గారే చెప్పబట్టే భయపెట్టి. అంటే కమిషన్ల కోసం ఇట్లాంటివి చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇంతమందిని జరిపేస్తాము, కూల్ చేస్తాము అంటే
ఇలా అందరూ అంటున్నారు. అట్లనే ఒకవేళ మనం చూడండి, ప్రాక్టికాలిటీ అనేది కూడా ఉండాలి. ఒకటి కఠోరంగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రకటన చేశారు, కానీ ప్రాక్టికల్ ఏంటిది? మనం నిలబడ్డ చోటు కానివ్వండి, ఇక్కడ నిర్మాణం చేసిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా మరి హుస్సేన్ సాగర్ FTL కిందనే నిర్మాణం చేశారు, ఆఖరికి ఇంక్లూడింగ్ హైడ్రా ఆఫీస్ కూడా. అసలైన ట్యాంక్ బండ్ ఎక్కడ ఉంటుంది మనకు? మాసప్ ట్యాంక్ దగ్గర కనబడుతుంది ట్యాంక్ బండ్ అనేది, అక్కడ ఉన్నది ఆ బండు. సో ప్రాక్టికల్ ఏంటిది, ప్రాక్టికాలిటీ ఏంటిది? ఎన్ని దశాబ్దాల తర్వాత ఇవాళ ఓవర్ నైట్ గా వచ్చేసి మొత్తము రేవంత్ రెడ్డి గారు ఇక మార్పు చేసేస్తామనంటే, మరి మార్పు చేస్తావు అంటే నీ ఇంటి నుంచి మార్పు మొదలుపెట్టు, అది మా డిమాండ్. నీ ఇంటి నుంచి మార్పు మొదలుపెట్టు. యనుమల తిరుపతి రెడ్డి గారి దుర్గం చెరువు FTL ఇల్లును ఎందుకు వదిలేసినావు? ఆయనకేమో సమయం ఇచ్చినావు, పోయినావు, ఆయన మంచిగా నోటీస్ తెచ్చుకున్నాడు, హైకోర్టు నుంచి నోటీస్ తెచ్చేసుకున్నాడు. కానీ సామాన్యులకు ఆ నోటీస్ సమయం ఇస్తలేవే. మీరన్నట్టే 5 నిమిషాలు పుస్తకాలు తీసుకుంటాం, లేదు సమయం లేదు. బట్టలు చదువుకుంటాం, లేదు సమయం ఏమో. బాసాన్లు బయట పెట్టుకుంటాం, లేదు సమయం ఏమో. పోతాం, అది కూడా శనివారం ఆదివారం. శనివారం ఆదివారం వచ్చింది అంటే ఎవరి ఇల్లు కూలుతాయో, ఎవరు ప్రాణాలు పోతాయో, ఎవరు రోడ్డు మీద పడతారో అనే పరిస్థితికి వస్తే ఇంత నువ్వు అన్న ప్రజాపాలన గిదా? కూర్చోండి. ఈ బాధితులను అందరినీ నిజంగా ఛాలెంజ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. మీరు ప్రకటించారు ప్రగతి భవన్, ప్రజా దర్బారు ఏదో పేరు మార్చుకున్నారు, కేసీఆర్ గారు నిర్మాణం చేసిన దాంట్లో. రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారా? ఒక్కసారి ఎప్పుడో అప్పుడు పోయినట్టు చేసిరు, దాని తర్వాత మళ్ళీ ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా పోలే. మేము ఛాలెంజ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, పిలువండి. మూసీ ప్రాంతంలో ఏదైతే 16,000 కుటుంబాలను మీరు అక్కడ కూల్చేస్తున్నారో ఆ ఇండ్లను, ప్లస్ FTL బఫర్ జోన్లు, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడండి, ఒప్పియండి. ఈ ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? దానికి చట్టబద్ధత చేసి ఆర్డినెన్స్ తెచ్చి ఇప్పుడు కొత్తగా మళ్ళీ 169 మంది చట్టాలు ఎవరి కోసం? అధికారులను చట్టాలు ఎవరి కోసం? చట్టాలు వచ్చేది ప్రజల కోసం కదా. ఇక్కడ ప్రజలు బాధితులు, ప్రజలతోనే కూర్చొని చెయ్యి. నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉంటే, నువ్వు అంత కరెక్ట్ గా చేస్తున్నావు అనుకుంటే, నీ ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని వీళ్ళందరితో మాట్లాడండి. హైడ్రా ఇట్లా చేయబోతున్నది, కూల్చబోతున్నావు, మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటే వాళ్ళందరూ ఒప్పుకునేటట్టు ఉన్నారా? వాళ్ళు ఎందుకు ప్రతిపక్షంలో మీరు చూస్తున్నారు, మనం చూస్తున్నాం వాళ్ళ కేరింతలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదనలు అవన్నీ కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారు రావాలి అని కోరుకుంటున్నారు. చాలా మంది అదే నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు కావాలని మేము తెచ్చుకున్నాము ఈ ప్రభుత్వాన్ని, అయినా సరే మమ్మల్ని ఇట్లా కూల్చేస్తున్నారు, ఆయన కూల్చలేదు ఈయన కూల్చేస్తుండు, కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది అని చెప్పి చాలా మంది కేసీఆర్ రావాలని చెప్పేసి ఆ వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ గారే ఓన్లీ ఆయన వాయిస్ వినిపిస్తున్నారు, హరీష్ రావు గారు వాయిస్ వినిపిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు వస్తారు అనేది చాలా మంది సామాన్యుల్లో ఉన్న ప్రశ్న. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఇవన్నీ చూస్తున్నారు. ప్రజల్లో మేము ఏం చేసినాము అని అంటే, మేము ఒక సమయం ఇచ్చినాం. వీళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ముందే మాట్లాడితే మాకు సమయం ఇవ్వరా, మీరు 10 సంవత్సరాల్లో ఉన్నారు కదా, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా అని అన్నారు. అందుకే ఇక్కడ కూడా ఇవాళటి వరకు కేసీఆర్ గారు ఒక్కటి కూడా కానివ్వండి, బడ్జెట్ అది వచ్చింది, ఆ బడ్జెట్లు ఏం లేకుండా చెప్పారు, బడ్జెట్ అంతా త్రాష్ అని చెప్పారు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి సమయం ఇచ్చినాం, వాళ్ళు ఈ సమయంలో ఎట్లా వృధా చేసుకుంటున్నారో, వాళ్ళ పాలన ఎంత ఫెయిల్ అయిందో అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద కేసీఆర్ గారు డెఫినెట్ గా మాట్లాడతారు. కానీ ఎప్పటికప్పుడు స్థానికంగా కానివ్వండి, ఇటు మా కార్పొరేటర్లు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేస్ అందరు కానివ్వండి, అందరు కూడా ఇప్పుడు కూడా కలుస్తున్నారు వాళ్ళందరినీ కూడా. మా లీగల్ సెల్ ని కూడా యాక్టివేట్ చేసినాం. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, దీని గురించి మీడియా వాళ్ళు మాట్లాడిపించిన, సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టినా కేసులు వేస్తాము అని చెప్పబట్టే వాళ్ళు చనిపోతున్నారు, చూస్తున్నాం. ఈ స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి డెఫినెట్ గా వ్యవస్థ మొత్తం కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, లీగల్ సెల్ కానివ్వండి, ఇప్పుడు మా నాయకులు కానివ్వండి, మేము ఇక్కడ రాజకీయం కాదు ముఖ్యం, వాళ్ళందరికి కూడా. ఎందుకంటే మళ్ళా కోర్టుకు పోవాలన్నా కూడా అదే ఖర్చు, ఇల్లు కూలిపాయి, ఇల్లు లేదు, అటు కోర్టుకు పోవాలన్నా ఖర్చు. సో ఆ లీగల్ ఎయిడ్ అనేది మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా పార్టీ సిద్ధంగా ఉన్నది. మేము దీంట్లో రాజకీయం చేయాలని మాకు లేదు. ఒకటే ఏంటిదంటే, ఈ నగరం రేవంత్ రెడ్డి గారో లేకుంటే ఒక నాయకుడో XYZ ఇంకెవరో నేనే నిర్మాణం చేసిన కాదు. ఇట్లాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్మాణం చేసుకున్న నగరం, కలల నగరం హైదరాబాద్కి ఊర్లలో నుంచి, ఒక కరీంనగర్ నుంచి, ఒక వరంగల్ నుంచి, ఒక పాలమూరు నుంచి, ఒక రకరకాల చోట్ల నుంచి ఎందుకు వస్తారు? ఇక్కడ మనకు అవకాశాలు రావాలి. గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం చేసినాం మనం? లేదు, ఇటు వ్యవసాయం కానివ్వండి, ఇటు IT కానివ్వండి, మిగతా జిల్లాల్లో అన్నిట్లో కూడా చేసినాం. ప్రపంచ స్థాయి నగరము అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకుంటున్నప్పుడు, ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. నువ్వు లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయకుండా ఆ
పోలీస్ వ్యవస్థను ఇవాళ నువ్వు వాడుకొని వాళ్ళ ఇల్లు కూల్చేస్తాము అని అంటే ఇది కాదు కదా. అభివృద్ధి అంటే కూల్చడం కాదు కదా. మేము నిర్మాణాలు చేసినాం. ఇవాళ నువ్వు కూర్చుంటున్న సచివాలయం మా నిర్మాణం, ఇలా బట్టి విక్రమార్క గారు ఉంటున్నది మా నిర్మాణం. అది ప్రతి కలెక్టరేటు, ప్రతి కమిషనరేటు మా నిర్మాణం. నువ్వు ఇవాళ ఫిలప్ అంటున్న డబుల్ బెడ్రూమ్లు కూడా, మీరు చూపెట్టుకుంటున్న చిత్రాలు కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు మా నిర్మాణం. ఆల్టర్నేటివ్స్ వెతకండి. ఎస్, జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గత తెలుగుదేశం ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వాలు ముందున్నాయో వాళ్ళ సమయంలో ఈ లేఅవుట్లు, ఈ చెరువుల ఆక్రమణ ఇవన్నీ కూడా జరిగింది. కానీ ఓవర్ నైట్ గా నువ్వు తీసి వాళ్ళ జీవితాలు, నీకు ఎప్పుడు సాధ్యం? అది నీ సొంతంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక నిర్మాణం చేపడితే, నువ్వు ఒక 16,000 ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్లు చేపట్టుంటే నువ్వు వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయగలుగుతాడు. కానీ ఫస్ట్ ఒప్పించు, నువ్వు ఒప్పించగలగాలి, నువ్వు మాట్లాడగలగాలి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, మనం అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు జరిగినప్పుడు కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేస్తున్నాడు, అక్కడ చాలా మంది కష్టపడి కట్టుకున్నారు, అవును, మనకు ఆ చట్టం ఉన్నది, నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఆ నిబంధనలు కూడా మనకు అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు ఉన్నది. ఆ చట్టాల్లో కూడా ఏదైనా కూల్చివేయాలి లేకపోతే నిలమట్టం చేయాలని చట్టం చెప్పదు, దాంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు మనం చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అదే వెసులుబాటు ఇప్పుడు ఈ కూల్చివేతల్లో చేయలేకపోతున్నారు ఎందుకు? అంటే యూటర్న్ లో సిద్ధహస్తులు రేవంత్ రెడ్డి గారు. నేను అందుకే అంటున్నా కదా, నీ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు బుల్డోజర్ ని వ్యతిరేకిస్తారు, ఈయననేమో బుల్డోజర్ ని పూజిస్తున్నాడు. ఇవాళ నువ్వే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుబట్టి ఇవాళ అధికార పక్షంలో వచ్చినాక నువ్వు ఇదే యాంగిల్ ని తీసుకున్నావు. సో పాయింట్ ఏంటంటే ఆ శాంక్టిటీ, ఆ సీరియస్నెస్ కానివ్వండి, ఆ సిన్సియారిటీ ముఖ్యమంత్రిలో లేదు. ఇది డెఫినెట్ గా ఆ 1,50,000 కోట్ల కమిషన్లు కొట్టడానికి అనేది డెఫినెట్ గా కనబడుతున్నది. ఇక్కడ మూసీ చేస్తున్నా, సుందరీకరణ చేస్తున్నా, ఇది చేస్తున్నా అనే పేరు మీద 1,50,000 కోట్లు మనం చూస్తున్నాం కదా. వాస్తవం కాదా? అమృత్ కాంట్రాక్ట్ లో నీళ్ల సదుపాయం కోసం కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అయిన అమృత్ కాంట్రాక్ట్ లో మీ సొంత బావమరిది అంటే ఎవరు, వాళ్ళ సతీమణి గీతా గారి తమ్ముడైన సుధిని ఎవరి ఇంటి పేరో కూడా అందరికి తెలుసు. జైపాల్ రెడ్డి గారి ఇంటి పేరు. జైపాల్ రెడ్డి గారు సొంత తమ్ముడు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయే కదా సుధిని. ఆయనకి శోధా కన్స్ట్రక్షన్స్ 11,037 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఈ కాంట్రాక్ట్ ఎవరికి పోతున్నది? అది కూడా స్పష్టత ఇవ్వాలి కదా. నువ్వు 16,000 ఇళ్లను ఐడెంటిఫై చేసినావు. మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో పంపించేస్తా అని కూడా ఐడెంటిఫై చేసినావు. ఇవన్నీ కూడా చేసినావు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? అదెందుకు నువ్వు ఇంకా అధికారికంగా చెప్పలేదు? ఎవరు చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ డెవలప్మెంట్? ఇంత స్పీడ్ గా నువ్వు అమౌంట్ ఫిక్స్ చేసినావు. అమౌంట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది? డిపిఆర్ ఉన్నప్పుడే ఫిక్స్ అవుతుంది కదా. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. వేర్ ఇస్ ద డిపిఆర్? ఎక్కడున్నది డిపిఆర్? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందులో బోట్లు పెడతావా? మత్స్య సంపద పెంచుతావా? థేమ్స్ లో మత్స్య సంపద కూడా పెంచారు. నువ్వు ఇక్కడ అది చేద్దాం అనుకుంటున్నావా? లేదేమన్నా టనల్ చేద్దాం అనుకుంటున్నా? ఎవరికి స్పష్టత లేదు, ఎవరికి క్లారిటీ లేదు. కేవలం 1,50,000 కోట్లు మూసి థేమ్స్, ఇంతే. ఈ 3 ముచ్చట్లు. ఇందులో మరి అనుముల తిరుపతి రెడ్డి గారికి కాంట్రాక్ట్ వస్తుందా, సృజన్ గారికి కాంట్రాక్ట్ వస్తుందా, ఎవరికి వచ్చింది కాంట్రాక్ట్ అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఒకటే ఇవాళ అందరు చూస్తున్నది ఏంటిదంటే ప్రజల బాధలు చూస్తున్నారు. ఒక ఇల్లు వాళ్ళు మనం ఉట్టిగాని లేదు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకు చెప్తుంటారు ఈ సామెతలు? అంత కష్టం అంటే ఇట్ టేక్స్ అ లైఫ్ టైం టు బిల్డ్ అ హౌస్. అట్లాంటిది హైదరాబాద్ సిటీలో. సో హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు కూల్ చేస్తే నువ్వు ఏమీ కూడా రిపేర్ చేయలేవు. దాని తర్వాత దాన్ని వాళ్ళ లైఫ్ని నువ్వు ఏం బాగుపరచలేవు. ఇప్పుడు ఇదే విషయంలో చాలా మంది స్టార్టింగ్ లో హైడ్రా స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేసారు, మా దగ్గర కూడా ఇట్లా రావాలి అని చెప్పి చాలా మంది అన్నారు. ఇదే మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని మా రాష్ట్రంలో కూడా తీసుకురావాలి అని చాలా మంది ఎంకరేజ్ చేసారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలను డిస్ట్రిక్ట్స్ లో కూడా స్టార్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. చాలా మంది కూల్చివేతలు స్టార్ట్ చేసారు. మరి స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ ధ్యేయం మంచిదే, లక్ష్యం మంచిదే, కాకపోతే ఆచరణ విషయంలో కొంచెం డౌట్లు ఉన్నాయని చెప్పి అన్న వాళ్ళే ఇప్పుడు ఈ హైడ్రాని రద్దు చేయాలి, ఇది చాలా మందిని నిలమట్టం చేసుకుంటా రోడ్డు మీద తీసుకొస్తుంది అని అంటున్నారు. సమస్యకు ఎప్పుడైనా దూరదృష్టి అనేది ఉండాలి. ఇవాళ ఏదో ప్రకటించగానే ఇవాళ అంత మంచిదే అనుకొని తర్వాత అయ్యో వీళ్ళు ఆచరణలో ఫెయిల్ అయింది కదా, లేదు వీళ్ళు వాళ్ళని కొడతారు అనుకున్నారు, వీళ్ళు మమ్మల్ని కూడా వచ్చి కొడతారు, మా ఇల్లు కూడా కూలుస్తారు అని మేము అనుకోలేదు అని అట్లా ఉండదు. ఒక లాంగ్ టర్మ్ థాట్ ఏంటిదంటే ఫస్ట్ అసలు హైడ్రా ఏర్పాటే తప్పు, దానికి చట్టబద్ధత లేకుండే ఇట్లా కూల్చివేయడం. సుప్రీంకోర్టు చెప్తుందండి. వాళ్ళంతా సుప్రీంకోర్టు మాట్లాడుతున్నది, ఈ కాంగ్రెస్ లో ఉన్న జాతీయ నాయకులే చెప్తున్నారు. హౌసింగ్ రైట్స్ కానివ్వండి, ఒక నోటీస్ ఎందుకు ఇస్తలేరు వీళ్ళకు? ఓవర్ నైట్ గా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఓవర్ నైట్ గా వాళ్ళు
ఇంక్రోచర్స్, కబ్జాదారులు అని ఎట్లా అంటారు చెప్పండి? మరి ఈ వ్యవస్థ, ఎందుకంటే మన హైదరాబాద్ నగరమే ఉదాహరణ తీసుకుందాం. ఒక జిహెచ్ఎంసి పర్మిషన్ ఇస్తుంది. కరెంట్ కనెక్షన్ రావాలంటే భూ దస్తావేజులు అవన్నీ డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసుకుంటారు. కరెంట్ కనెక్షన్ ఉంటారు. గ్యాస్ కనెక్షన్ రావాలన్నా ఈ డాక్యుమెంట్స్ చూసుకుంటాం కదా. మరి ఇన్ని ఉన్నప్పుడు నువ్వు మళ్ళా పోయి నీ ప్రాపర్టీని రిజిస్టర్ చేయాలన్నా నువ్వు ప్రాపర్టీని రిజిస్టర్ చేయాలన్నా కూడా నువ్వు పోవాల్సి వస్తుంది. ల్యాండ్ ఆఫీస్ కి పోవాల్సి వస్తుంది. సబ్ రిజిస్ట్రార్ ముందు నువ్వు చూపెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నప్పుడు సడన్ గా ఓవర్ నైట్ గా నీకు వాళ్ళు ఎంక్రోచర్ ఎట్లయిపోతారు, కబ్జాదారులు ఎట్లయిపోతారు? నేను మీ ద్వారా కూడా అంటున్నా, అంటే మీడియా వాళ్ళు కూడా వాళ్ళని కబ్జాదారులు విలన్లు కాదు. వాళ్ళు ఈ సిస్టమ్ లో భాగమైన గతంలో తప్పిదాలు జరిగిన దానికి వాళ్ళు బలైపోతున్నారు. దే ఆర్ విక్టిమ్స్. వాళ్ళు విక్టిమ్స్. మనం మాట్లాడుకుంటున్నది ఆదిత్య కన్స్ట్రక్షన్స్, మేఘా వాళ్ళదో. ఇలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నిర్మాణం ఎందుకో దాన్ని కూల్చలేరు. దాని నాలా పక్కనే నిర్మాణం జరుగుతున్నది, ఆగుతలేదు, స్పీడ్ గా వర్క్ జరుగుతున్నది ఆదిత్య కన్స్ట్రక్షన్స్. మరి దాన్ని ఆపుతలేరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ నథింగ్, ఏం కాలే. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఏం కాలే. ఎందుకు? ఇవాళ కామన్ పీపుల్ మీదకి ఎందుకు పడ్డారు? వాళ్ళ కోసం ఎవరు రారు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు వస్తే సుశీర్రా చెరువులను మేము బాగుపరచాలనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు అన్నాడు. అంటే ప్రజల గురించి వాళ్ళు 16,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 30,000 కానివ్వండి, దీన్ని మళ్ళీ తీసుకుపోయి జిహెచ్ఎంసీలో ప్రచారం చేసుకోబట్టే రేవంత్ రెడ్డి గారు ఏమని అంటారు? సుశీర్రా నేను చెరువులను బాగుపరచుదాం అనుకుంటున్నా. ఇక్కడ చెరువులను డెఫినెట్ గా మనం కాపాడుకోవాలి. మీకంటే ముందు ఇక్కడ ఇదే హుసేన్ సాగర్ విషయం మీద ఇవాళ ఇంత బాగుపరిచినాము అంటే డెఫినెట్ గా మేము తీసుకున్నాం. నువ్వు కంటిన్యూ చేయి ఆ పనిని. మేము తీసుకున్న ఎస్టీపీలను నువ్వు కంటిన్యూ చేయి. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని నువ్వు కంటిన్యూ చేయి. ఒక ప్రభుత్వం అనేది ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ లో భాగం. నువ్వు అది డిస్కంటిన్యూ చేసేసి కొత్తగా ఏదో చేసేసి వస్తా డామ్ డూమ్ అని ఇవన్నీ అంటే ఇలా వ్యవస్థ అనేది దాన్ని ఇష్టపడదు. ఆ వ్యవస్థలో ప్రజలు కూడా భాగస్వాములు. ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం. వాళ్ళందరూ కూడా నీకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు కదా, వాళ్ళని నువ్వు రోడ్డు మీద పడేస్తున్నావు. సింపుల్ గా ఒకటే ప్రశ్న ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, బుచ్చమ్మ చావుకి ఎవరు కారణం? ఎవరు కారణం? ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. ఒక హత్య ఆల్రెడీ మీరు చేసేసారు. హైడ్రా 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 కూల్చివేత ఇది చర్చ జరుగుతుంటే చెరువు దగ్గర ఉన్న ఆమె రేపు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం కావద్దు, డెఫినెట్ గా ఏం కావద్దు. ప్రభుత్వం అనేది భరోసా నింపాల్సిన అవసరం ఉన్నది. ఆ భరోసా నింపకుండా మీరు భయపెట్టబట్టే ఖచ్చితంగా కూలుస్తాం, అక్రమాలకు ఇది చేస్తామంటే ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? అనుముల తిరుపతి రెడ్డి మీద, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మీద కాదు, సామాన్య బుచ్చమ్మ లాంటి వాళ్ళను భయపెట్టిస్తున్నావు. అది తెలుసుకోండి. చూద్దాం సార్. అంటే సామాన్యులకు మంచి జరగాలి, హైదరాబాద్ అభివృద్ధితో పాటు వాళ్ళకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా, వాళ్ళు నిర్వాసితులకు మళ్ళీ జరగాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ.